ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ నక్సలైట్స్ పేరుతో లోపలేస్తున్నారు, సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు. అమ్మలు, అక్కలు, బూతులు, అసలు ఎంత అన్యాయం! ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు. మా మీద చిన్న విమర్శ పెడితే తట్టుకోలేకపోతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నన్నా పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళు కూడా ఒకటి గమనంలో తీసుకోవాలి. ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే వాడికి కూడా అభిమానులు కొన్ని వేల మంది ఉంటారు. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. అంటే మీరు నలుగురో, ఇద్దరో, ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా, మీ చేతకు వచ్చినట్టుగా, మీ పెన్ను ఎట్లా పడితే అట్లా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా? నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తే దాని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి. ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగిందో తెలియదు. కోట్ల రూపాయలు, లక్షల కోట్లు తింటున్నారు అంటారు ఒకళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు, లేకపోతే అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి. ఏం చేస్తారో, ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మారకపోవచ్చు. నిన్న చిన్న ఇన్సిడెంటే కావచ్చు. ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే పద్ధతిలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు జర్నలిస్టులు, నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓన్లీ. ఈ డజంట్ మీన్ మేము ఎప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం. జర్నలిజం అంటే ఎట్లా, జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి. కానీ అలా జరగట్లేదు. జర్నలిస్టులు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, అందరూ ఉండాల్సిందే, సమాజం అంతా ఉండాలి. దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అండ్ అదర్ హిజ్ మినిస్ట్రీ colleagues and government to take a firm action. As I said yesterday, in your absence I said the same, sir, ముఖ్యమంత్రి గారు. సో మీరు ఏదో ఒకటి ఆలోచించి బై కాలింగ్ ఏ స్పెషల్ సెషన్, one day totally one day must be allotted for the taking of this discussion, sir. రెండోది, మీరు రైతాంగం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, సంతోషమే. నేను మా భట్టి గారితో కూడా విడిగా చెప్పాను. నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతులను నిర్లక్ష్యం చేశారు. రైతులను తీసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక 2 కోట్ల మంది దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు. పేద చిన్న 9,000, 10,000 లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎలాగ మీరు దాని మీద కూడా, అంటే అందులో అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడే మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ 10-12 వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ దగ్గర రారు. నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు, అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు. అందరూ నాకు చెప్తూ ఉంటారు, మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని. అంటే ఇక్కడ కూడా ఉన్నారు. మన చట్టసభల్లో ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మీ బాధ కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయటపడలేనంత ఊబిలో ఉన్నారు. మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నా. బయటపడుతూ క్రమేపీ వీళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా నెల జీతాలు ఇస్తామంటున్నారు, కానీ చిన్న ఉద్యోగాలకు అందట్లేదు సార్, పెద్దవాళ్ళకి అందుతున్నాయి. దానికి ఎలా చేయాలి, ఎట్లా దానికి పరిష్కారం చేయాలి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఇవాళ వాళ్ళందరి అభిమానం మీరు పొందగలిగితే, అందరంటే రైతాంగం అభిమానం వేరు. మీరు వాస్తవంగా 80% చేశారు. ఇంకా టెక్నికల్ రీజన్స్తోనో ఇంకోటో కాకపోతే 2 lakhs అనేది ఒక మిస్కాన్సెప్ట్ ముందు ప్రివైల్ అయింది. అది 2 lakhs అంటే పై కడితే సరిపోతుందా లేదనేది. సో యూ హ్యావ్ గివెన్ ఏ క్లారిటీ. ఇక మీరు దానికి మించి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ మోర్ అండ్ మోర్ విత్ రిగార్డ్
ద సీలింగ్ ఆఫ్ ద 2 lakhs. కానీ మిగిలిన అంశాలను ఇంకా టెక్నికాలిటీస్ ఉంటే అవి చేయండి సార్. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ వేళకు సంబంధించి పేద వర్గాలు చేయండి. విత్ మినిమం కాస్ట్ యూ కెన్ సర్వ్ మోర్.